హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సకల దోషాలు పోగొట్టే 7 శనివారాల వ్రతకథ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతం 7 శనివారాల వ్రతం. కలియుగ దైవం, ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సకల దోషాలు, కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరడానికి చేసే అద్భుతమైన వ్రతం ఈ 7 శనివారాల వ్రతం. ఈ వ్రత కథను విన్నవారికి మరియు చదివిన వారికి, చెప్పిన వారికి, అలాగే వినిపించిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ 7 శనివారాల వ్రత కథను భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినండి. కథలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. కలియుగంలో రాబోయే దోషాలను నివారించడానికి మహర్షులందరూ కలిసి నైమిషారణ్యంలో ఒక సత్రయాగాన్ని చేయాలని సంకల్పం చేశారు. సరే, చేసిన యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం లభిస్తుంది అనే విషయం మీద చర్చ జరుపుతున్నారు. ఇంతలో భృగ్మహర్షి లేచి యజ్ఞఫలాన్ని అనుగ్రహించడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో అర్హత గల వారెవరో నేను పరీక్షించి మరీ తెలుసుకుని వస్తాను అన్నారు. ఆ భృగ్మహర్షి మహాతపస్సంపన్నుడు. తన యొక్క తపశ్శక్తితో, ప్రభావంతో కుడికాలులో ఒక కంటిని కూడా పొందగలిగే దిశాలి. మహర్షులందరూ విషయం తేల్చుకోవడానికి భృగ్మహర్షిని పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఆ భృగ్మహర్షి మొట్టమొదటగా సత్యలోకానికి వెళ్ళి సరాసరి బ్రహ్మదేవుడి ఎదురుగా ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. వాణీపతికి మహర్షి తనకు నమస్కరించలేదని ఆయన మీద కోపం వచ్చింది. అతిథిగా వచ్చిన మహర్షికి తాను చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు. పెద్దలను గౌరవించలేదనే కోపం మహర్షికి వచ్చింది. మహా తపస్సంపన్నుడైన బ్రహ్మర్షినైనా, నీ అంతటి వాడినైనా నన్ను అతిథిగా గౌరవించలేకపోయావు. నీకు సృష్టికర్తను నేనే కదా అని అహంకారం కనుక నీకు భూలోకంలో ఎక్కడ పూజ పురస్కారాలు లేకుండా పోతాయి అని శపించాడు బ్రహ్మదేవుడిని భృగ్మహర్షి. ఆ తర్వాత భృగ్మహర్షి పరమశివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో కలిసి ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ కారణంగా శివుడు మహర్షి రాకను గమనించలేదు. దాంతో మహర్షికి మిక్కిలి కోపం వచ్చింది. మహేశ్వర, నువ్వు నాట్య విలాస విన్యాసాలతో మునిగిపోయావు. మహా తపశ్శీలినైన నేను అతిథిగా వచ్చిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, కానీ నిజ రూపంలో ఆరాధన అనేది అస్సలు జరగదు అని శపించాడు. చివరగా విష్ణులోకంలో అడుగుపెట్టాడు. మాధవుడు శేషాశయనుడై ఉన్నాడు. శ్రీ మహాలక్ష్మి జగన్నాథుడికి పాదసేవ చేస్తోంది. నారాయణుడు ఆమెతో సరస సల్లాపాలాడుతున్నాడు. మహర్షి రాకను గమనించినట్లే ఉన్నాడు. మూడవసారి కూడా తనకు తిరస్కారమే ఎదురయ్యేసరికి మహర్షి మిక్కిలి కోపంతో అతిథిగా వచ్చిన నన్ను అవమానించడం న్యాయమేనా అంటూనే విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఒక తన్ను తన్నేశాడు. అంతే, ఒక్కసారిగా లోకాలన్నీ కంపించిపోయాయి. సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. భూమి అంతా దద్దరిల్లిపోయింది. ఇంత జరిగిన శ్రీ మహావిష్ణుకు రవ్వంత కోపం కూడా రాలేదు. పరమశాంతంగా పడక మీద నుండి లేచాడు. మహర్షికి నమస్కరించాడు. పైగా మునీంద్ర, మీ రాకతో వైకుంఠ ధామమే పవిత్రతను పొందింది. మీ రాకను నా అవినయం వలననే గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ భృగ్మహర్షికి పాదాలు ఒత్తుతూ ఆయన కాలిలో ఉన్న కంటిని చిదిమేశాడు. దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వం కాస్త నశించింది. వెంటనే మహర్షి మాధవుడికి నమస్కరించాడు. ఓ దేవదేవ, నీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. లోక సంరక్షణను తగిన వాడివి నువ్వే కనుక భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తొలగించడానికి తప్పకుండా భూలోకంలో అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి తిరిగి వచ్చాడు. మహర్షులందరితో త్రిమూర్తులలో పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని ఖచ్చితంగా చెప్పాడు. వెంటనే మునులంతా సత్రయాగం మొదలుపెట్టి ఆ ఫలితాన్ని
యజ్ఞపురుషుడైన గోవిందుడికే దారపోశాడు. అక్కడ వైకుంఠంలో జరిగిన సన్నివేశానికి శ్రీ మహాలక్ష్మికి మహాకోపం వచ్చింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుని వక్షస్థలమే శ్రీ మహాలక్ష్మి యొక్క నివాసం. పరమ పవిత్రమైన ఆ వక్షస్థలాన్ని ఒక మహర్షి అహంకరించి తన కాలితో తన్నిన శ్రీహరి మాత్రం కోపగించుకోలేదు. పైగా ఆ మహర్షికి గొప్ప మర్యాదలు చేశాడు. తన భర్తయే తనను గౌరవించలేదు అని మహాలక్ష్మికి కోపం వచ్చింది. భూలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. ఆమె బయలుదేరడంతో వైకుంఠం కళావిహీనమైంది. ఆమెను వెతకడం కోసం భగవంతుడైన నారాయణుడు కూడా భూలోకానికి ప్రయాణమయ్యాడు. అహంకారం అనేది నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నాతోనే ఇలా మాట్లాడుతున్నది అనుకునేట్టు చేస్తుంది. ఎంతటి వాడికైనా అహంకారం నశించాల్సిందే, లేకపోతే వాళ్ళే నశిస్తారు. సత్వగుణాన్ని పెంచుకుంటే అహంకారం నశిస్తుంది. మహర్షులకి కూడా కోపాన్ని జయించడం కష్టసాధ్యమైనప్పుడు మనం ఆ కోపం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించాలి. అధికారంతో ఉంటే ఎవరిని గుర్తించలేము అనే విషయాన్ని బ్రహ్మదేవుడు సుఖాలలో ఆనందంగా ఉన్నప్పుడు పెద్దలను పట్టించుకోకపోవడం జరుగుతుంది. ఈశ్వరుడు వారు చేసిన పనుల ద్వారా మనకు సూచిస్తున్నారు. అతిథిని గౌరవించడం ప్రధాన కర్తవ్యం. అతిథి అభాగ్యత స్వయం విష్ణు అని చెప్తుంది శాస్త్రం. అతిథిని గౌరవించలేకపోతే ఏ స్థితిగతులు కలుగుతాయో ముని శాపాల వలన మనం తెలుసుకోవాలి. బ్రహ్మకి భూలోకంలో ఉనికే లేదు, రుద్రుడికి రూపమే మారిపోయింది. విష్ణువు చెట్లు పుట్టలు పట్టుకొని తిరగవలసిన స్థితి వచ్చింది. కనుక అహంకారాన్ని వదిలిపెట్టి సత్వగుణాన్ని పెంచుకుంటే పూజానీయుడు గౌరవనీయుడు అవుతాడు. విష్ణువు ముందు మునిని పట్టించుకోకపోయినా తప్పు తెలుసుకొని వినయంతో సేవ చేసి మహర్షి కోపాన్ని తగ్గించి ఆయన అనుగ్రహానికి పాత్రుడై విషయాన్ని గుర్తించాలి. ఇంతలో భూదేవి పరుగులు పెడుతూ వచ్చింది. దేవ, కలియుగంలో అధర్మం బాగా పెరిగిపోయింది. ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అంటూ ప్రార్థించింది. వెంటనే శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అనే పేరుతో వైకుంఠం నుండి భూమికి దిగివచ్చి మహాలక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను తన నివాసంగా ఎంచుకున్నాడు. అప్పటికే ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను చోళరాజైన ఆకాశరాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేద్దామనుకున్నాడు. సంకల్పం చేసుకొని భూమిని దున్నుతున్నాడు. ఇంతలో నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. మహారాజు పెట్టె తెరిచి చూశాడు. అందులో మహాలక్ష్మి కలతో ఉన్న ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి దిగి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు యాగం చేయకముందే యాగ ఫలితం చేతికి అందేసరికి మిక్కిలి సంతోషించాడు. ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టాడు. అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు. పద్మావతి యుక్త వయస్కురాలైంది. ఆ పద్మావతిని ఒకనాడు వన విహారం చేస్తూ మహాలక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుడిని చూసింది. ఆ క్షణంలోనే అతని పట్ల మోహపరవశుకురాలైంది. ఆ విషయానికి తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడు తేజో రూపమును చూశారు. ఆశ్చర్యపోయి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి తన కుమార్తె పద్మావతిని ఇచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు ఆ రాజ్యానికి మహారాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే పేరుతో శేషాద్రి కలియుగం చివరి వరకు ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే శాలగ్రామ శిలరూపాన్ని ధరించి శ్రీదేవి భూదేవులతో కలిసి నివసిస్తున్నాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడి ఆలయ గోపురాలను నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటికి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం వంటి వాడై కోరిన కోరికలన్నీ తీరుస్తూ శ్రీనివాసుడి భక్తులను సంరక్షిస్తున్నాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాట ఈ విధంగా ఫలించింది. నవగ్రహాలలో 7వ వాడు శనిదేవుడు. ఒకసారి అతడికి తనని ఎవరు భక్తితో సేవించలేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని బాధ కలిగింది. వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు శ్రీనివాసుడు. శనిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శనిదేవుడు, స్వామి, నా పేరు వినడంతో ప్రజలంతా భయపడుతున్నారు. దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించలేదు. ఇక మీదట నాకు
మీ నుండి ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తరువాత నిన్ను పూజించే వాళ్ళకి సప్తదేవతలకు పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరుకుంటున్నాడు. శనిదేవుడు కోరిన వరం అతడు అన్న మాటలు విన్న వెంకటేశ్వరుడు చిరునవ్వు నవ్వాడు. శనచ్చర, నీ కోరిక చాలా బాగుంది. అయినా నీకు నాకు తేడా ఏముంది చెప్పు. 6 వారాలు దాటిన తర్వాత 7 శనివారాలు అంటే ఇష్టం నీకు. నేనేమో 6 కొండలు దాటినాక 7వ కొండ మీద నివాసం ఉంటాను. నువ్వు నీలపు రంగులలో ఉంటావు, నేను నీలపు రంగులలోనే ఉంటాను. నువ్వు శనిదేవుడివి, నేను శనిదేవుడినే. శం అంటే సుఖం, నియతే అంటే ఇతడి వలన భక్తులకి అందించబడుతుంది. నువ్వు తలచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతులను చేస్తావు గదా. నేను అంతే కదా. నువ్వు 7వ గ్రహానివి, నేను 7 కొండల మీద ఉంటాను. సామాన్య మానవులందరికీ ఈ విశేషాలు ఏవీ తెలియవు కనుకనే నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు మొదలుపెట్టిన 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా చేస్తారో వాళ్ళకి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణమైన అనుగ్రహం కూడా లభిస్తుంది. వాళ్ళ సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సమస్త శ్రేయస్సును పొందుతారు. ఇందులో ఏమీ సందేహం పడక్కరలేదు అని వరం ఇచ్చాడు. శౌనకాది మహర్షులంతా సుతుడు చెప్పింది విని చాలా ఆనందించి సప్త శనివారాల వ్రతాన్ని చేసి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారి గురించి చెప్పు అని అడిగాడు. సుత మహర్షిని సుతుడు చెప్పడం మొదలుపెట్టాడు. కుమ్మరవాణి నిశ్చల భక్తి. భగవంతుడు కృతాయుగంలో నరసింహస్వామి గాను, త్రేతాయుగంలో శ్రీరాముడు గాను, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని గాను, కలియుగంలో వెంకటేశ్వరుని గాను వెలిశాడు అని ఆదిత్య పురాణం చెప్పింది. కార్తికేయుడు కృతాయుగంలో స్కందుడు, త్రేతాయుగంలో కుమారస్వామిగా, ద్వాపర యుగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడుగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించబోతున్నాడు అని చెబుతోంది. భగవంతుడైన శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగంలో ఏకముఖుడిగా కుమారస్వామిగాను వెంకటచలపతిగాను దర్శనమిస్తున్నాడు అని మార్కండేయ పురాణంలో ఉన్నది. కుమ్మరివాడి భక్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమును తిరుపతికి దగ్గరలో ఉన్న పల్లెల్లో జరిగిన సంఘటనను బట్టి మనం గ్రహించవచ్చు. తిరుపతికి దగ్గరలో ఒక పల్లె ఉన్నది. ఆ ఊరిలో ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతడు చాలా పేదవాడు. కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు. అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి మెండుగా ఉన్నది. చాలా కాలంగా దేవుడిని పూజించాలని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి ఆ అవకాశం లభించలేదు. కాబట్టి అందుకని తాను సరైనపై కుండలను తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతికను ఏర్పాటు చేసుకున్నాడు. సారె మీద కుండలను తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టినే పువ్వులుగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఆ విధంగా అక్కడ పనిచేసినంతకాలం అతడి చేతికి అంటిన మట్టిని పువ్వులుగా చేసి స్వామివారి దగ్గర ప్రతిమ దగ్గర పెట్టడం అతడికి నిత్యకృత్యమైంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు భక్తి కలవాడే. అతడు ప్రతిరోజు వెంకటచలానికి వెళ్ళి స్వామివారికి బంగారు పూలతో అర్చించేవాడు. కానీ ప్రతిరోజు అతడు అర్చించిన బంగారు పూలకు బదులుగా అక్కడ మట్టి పూలు ఉండేవి. తొండమనుడు ఈ విషయాన్ని గమనించాడు. తాను పెట్టిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎందుకు, ఎలా ఉంటున్నాయి, ఎవరు పెడుతున్నారు? మహారాజుకు అంతు పట్టలేదు. అర్చకులే తాను పెట్టిన బంగారు పుష్పాలను తీసివేసి మట్టి పూలను పొడుతున్నారేమో అని అనుమానించాడు. అసలు విషయం తెలుసుకోవడం కోసం తన భటులను కాపలా పెట్టాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలే స్వామివారి దగ్గర ఉండేవి. మహారాజుకు ఆ విషయంలో మానసిక వ్యధ పెరిగింది. చింతతో పీడింపబడుతున్న మహారాజుకి శ్రీ వెంకటేశ్వరుడు కలలో కనిపించాడు. రాజా, ఇక్కడికి దగ్గరలో భీముడు అనే కుమ్మరి వాడు ఒకడు ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ నన్ను నిత్యము ధ్యానిస్తున్న మూఢ భక్తుడు. ఎటువంటి స్థితిలోనూ నన్ను తలుచుకోవడం కానీ ధ్యానించడం కానీ మానని మహాభక్తుడు. అతడి యొక్క భక్తి ప్రభావంతో అతడు అక్కడ పెట్టిన మట్టి పూలు ఇక్కడ నా సన్నిధానానికి వస్తున్నాయి. నువ్వు పెట్టిన బంగారు పూలు
అతడు పెట్టిన పూల ముందు నిల్వలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతని కంటే ఉత్తముడు విచారించకు అని చెప్పి రాజుని ఊరడించాడు. మహారాజుకి తన కలలో వెంకటేశ్వరుడు చెప్పిన మాటలు మనస్సులో ముద్రపడిపోయినాయి. తన కలను స్వామివారి మాటలను పరిశీలించుకోవడానికి వెంకటచలానికి దగ్గరన ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరుగుతున్నాడు. ఒక పల్లెలో సారె మీద కుండని పెట్టి తిప్పుతూ చేతికి అంటినటువంటి మట్టి పువ్వులను తన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమ దగ్గర పడేటట్లుగా నేర్పుగా విసురుతూ కుండలను చేస్తున్న భీముడిని చూశాడు మహారాజుకు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరకు వెళ్ళి, నువ్వు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావెందుకు? నీకు పూజకి పూలు దొరకడం లేదా? నువ్వు సారెను తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావడంలోనే నా ఇల్లు పవిత్రమైంది. నేను ఏమి చదువుకోని మూర్ఖుడిని, స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమ దరిద్రుడిని. కుండలను చేయనిదే నా కుటుంబం పోషించుకోవడం గడవదు. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను. నన్ను క్షమించండి. నేను వెంకటేశ్వర స్వామి వారినే నమ్మిన వాడిని. చేతికి అంటిన మట్టిని పువ్వుగా చేసి ఈ ప్రకారం స్వామివారికి సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సారె దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండటం వలన ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకు తన పరిస్థితి వివరించాడు. కుమ్మరివాడి మాటలు విన్న రాజుకి మిక్కిలి ఆశ్చర్యం కలిగింది. కుమ్మరివాడి భక్తికి మెచ్చుకొని అతడికి ధనం ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన్ మహారాజు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు భీముడు భక్తికి మెచ్చి మహారాజుకు కలలో కనిపించి, నాకు ఇక నుండి ప్రసాదాలను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఆ ఆచారాన్ని పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే, భగవంతుణ్ణి ఆరాధించడానికి ప్రధానంగా కావాల్సింది భక్తి మాత్రమే కాదు. భక్తికి మాత్రమే భగవంతుడు వశుడై ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అని అనుకున్నాడు. కానీ మహారాజుని అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు. భీముడు తానెవరో తానేం చేస్తున్నాడో కూడా మరిచి తన పని తాను చేసుకుంటూనే స్వామిని అనన్యతత్వంతో చింతిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పరమ భక్తుడై కనుకనే కలలోనైనా స్వామి దర్శనం సంభాషణను అనుభవించగలిగాడు. తాను వేసిన పూలు లేకుండా పోతున్నాయే అన్న బాధ తప్ప అతనిలో మరొక ఆలోచన లేకపోయింది. అతడి అదృష్టం. కాబట్టి భగవద్ ఆరాధనకు కావలసినది ఆడంబరం కాదు, ఆచరణమే. మనం పాటించవలసింది ఆచరణాలనే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తూ ఉండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి చేయకూడదు. దేవదత్త దంపతుల కథ. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదంగా పరంగతుడు. ఆ బ్రాహ్మణుని భార్య మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవారు. అతిథులను అభాగ్యతలను ఆచరిస్తూ ఉండేవారు. వాళ్ళకి ఇలవేలుపు శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఒక రోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతడి భార్య మాలిని ఆ బ్రాహ్మణుడికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారం గోచార ప్రకారంగాను దేవదత్తుడికి శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని, అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం 7 శనివారాల వ్రతం చేసి ముందుగా శనిచరుడిని
తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మ, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చెయ్యాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరి సెలవు తీసుకుని వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం చంద్రబలాలు సరిపోయిన ఒక మంచి శుభదినాన ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పీఠ పూజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టి పూజ సామాగ్రిని, నివేదనను, చేయాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటి పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిని ఉండలు సిద్ధం చేసుకొని సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాలం కూడా పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి అని మొదటిసారిగా వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించుకొని ఆ విధంగా వరుసగా వాళ్ళు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7 శనివారాల వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో పూజ విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ పరమ సాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధ భక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నా భర్తకు గల శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయినాయి. అతడికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకుని వచ్చి ఇతడికి సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాడిని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృష్టమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన కలను పూర్తిగా వినిపించింది. ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఒకనాటి శుభముహూర్తంలో ఆ దంపతులిద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి కొండలకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణం చేసి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ శనివార వ్రతంతో ఆ స్వామి వారిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సుత మహామునిని శౌనకాది మహర్షులకు వివరించాడు. మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని ఆరాధించిన వాళ్ళకి ఇహ పరలోకాలలో భోగభాగ్యాలు కలుగుతాయని శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వాళ్ళకి కష్టములు తొలగిపోతాయి, గ్రహ బాధలు నశిస్తాయి, సంపదలు భోగములు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. శనివార వ్రతం చేసిన వాళ్ళకి అసాధ్యం అనేదే ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనదిగా శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకునే వాళ్ళు ధన్యులే. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడే. ఆయనను ఆరాధిస్తే సమస్త దేవతలు సంతోషించినట్లే. స్వామి ఆరాధనలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము మొదలైన వాటికంటే మన మనస్సులో ఉండే భక్తి శ్రద్ధలే ముఖ్యమని మనం గుర్తించి వ్యవహరించాలి. కనుక మనమందరము మన శక్తిని అనుసరించి శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం, చేసి తరిద్దాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.